ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ ఉదయగిరి మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ నియామకం పట్ల మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ మాధవ్ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయగిరి తాలూకాలో గతంలో పొత్తు ధర్మణం కూడా 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉండింది. అప్పుడు ఇవ్వనటువంటి గౌరవ మర్యాదలు కూడా ఈ 2024 తర్వాత భారతీయ జనతా పార్టీ సరైనటువంటి ప్రాతినిధ్యం ఉదయగిరి శాసనసభ్యులు కల్పించారు. వారు మాకు అనేక పదవులు ఈ ఉదయగిరి తాలూకాలో కలిగిరి పిఎస్సిసి చైర్మన్గా ఇచ్చారు, నల్లగొండ వెంగమాంబ కమిటీలో దేవస్థానం బోర్డు మెంబర్గా ఇచ్చారు, నల్లగొండ దేవస్థానంలో కమిటీ మెంబర్గా ఇచ్చారు. మాకు అనేక నీటి తీవ్ర సంఘాల అధ్యక్షులు కూడా మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించారు. శ్రీ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకాల సురేష్ గారికి మేమందరం కూడా పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల అధ్యక్షుల యొక్క పూర్తి సమ్మతితో ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పదవి రావడానికి విశేషమైనటువంటి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ వంశీధర్ గారు కూడా ఉదయగిరి భారతీయ నియోజకవర్గ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క నియామకానికి సంబంధించినటువంటి ఉదయగిరి తాలూకాలో ఉన్నది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూడా వారి పూర్తి మద్దతును మాకు తెలిపినందుకు కూడా వారికి ఎల్లవేళలా అనేక సందర్భాల్లో కూడా మేము కృతజ్ఞతలు ఉంటామని తెలియజేస్తూ, ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగిందో దానికి పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజలకి, రైతులకి ఏ రకంగా సేవ చేయాలో ఆ రకంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ఆ రకంగా ఉదయగిరి యొక్క మెట్ట ప్రాంతమైన ఉదయగిరి రైతులకి అన్ని వేళలా ఎల్లవేళలా కూడా మేము అందుబాటులో ఉంటాం. మేము మా వంతు ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఏ రకంగా అయితే కార్యక్రమాలు ఉపయోగపడతాయో వాటంటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా ఉదయగిరి ప్రజల మనసుల్లో మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చిరస్థాయిగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం.